హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5వ తరగతి ఈవీఎస్ పాఠ్యపుస్తకంలోని 4th చాప్టర్ నో అవర్ ఆర్గాన్ సిస్టమ్స్, మన అవయవ వ్యవస్థల గురించి తెలుసుకుందాం. ఈ పాఠ్యాంశంలో 2వ భాగాన్ని నేర్చుకుందాము. ఇంతకుముందు వీడియోస్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇవాళ మనము జీర్ణ వ్యవస్థ, ఇంతకుముందు అస్థిపంజర వ్యవస్థ గురించి నేర్చుకున్నాం కదా, అందులో ఉన్న ప్రశ్నలన్నీ చేశారు కదా. లేకపోతే చేసిన తర్వాత వీడియో చూడండి. ఇవాళ మనము జీర్ణ వ్యవస్థ గురించి నేర్చుకుందాం. లెట్ us అబ్జర్వ్ ద జర్నీ ఆఫ్ ఫుడ్. మన శరీరంలో ఆహారం ఏ విధంగా ప్రయాణిస్తుందో ఇప్పుడు పరిశీలిద్దాం. ఎవ్రీడే వి ఈట్ ఎ వెరైటీ ఆఫ్ ఫుడ్. వాట్ హ్యాపెన్స్ టు ద ఫుడ్ వి ఈట్? మనం ప్రతిరోజు రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం కదా. చపాతీ తింటాం, ఇడ్లీ తింటాం, దోశ తింటాం, పూరి తింటాం, అన్నం తింటాం. ఇలా రకరకాల ఆహార పదార్థాలు తింటూ ఉంటాం కదా. మనం తీసుకునే ఈ ఆహార పదార్థాలు శరీరంలో ఏమవుతాయి తెలుసా మీకు? ఏమవుతాయి? The food that we eat is cut into smaller pieces with the help of our teeth. They grind the food and the saliva in the mouth helps to softens the food. When swallowed, it passes through the food pipe, దీన్నే ఓసోఫాగస్ అంటారు, into a stomach. మనం తీసుకున్న ఆహారం నోటిలోని దంతాల సహాయంతో నమలబడి లాలాజలంతో కలిసి మెత్తగా చూర్ణంగా చేయబడుతుంది. మన నోట్లోని దంతాలు, మన లాలాజలం అంటే ఎంగిలి వల్ల మనం తీసుకున్న ఆహారం నోట్లో బాగా నమలబడి అది మెత్తగా చూర్ణంగా అంటే పేస్ట్ లాగా చేయబడుతుంది. అంటే నోటిలోనే మొత్తం ఆహారం అంతా పేస్ట్ లాగా చేయబడుతుంది. ఇలా మెత్తగా నమలబడిన ఆహారం ఆహార వాహిక ద్వారా జీర్ణాశయంలోకి ప్రయాణిస్తుంది. ఆహార వాహిక అంటే ఈ పైప్ ఉంది కదా, ఈ మధ్యలో ఉన్న ఈ పైప్, నోటికి పొట్టకి మధ్యలో ఉన్న పైప్, దాన్ని ఆహార వాహిక అంటాం. ఈ పొట్ట లాంటి భాగాన్నే జీర్ణాశయము అంటాం. ఈ ఆహార వాహికని మనము ఓసోఫాగస్ అంటాం ఇంగ్లీష్లో. In the stomach, it is mixed with the digestive juices. The food then passes to the small intestine. Here, the food is digested and the digested food is absorbed into the blood. The undigested matter passes from the small intestine into the large intestine. Here, the water is absorbed and the undigested matter is sent out of the body through the anus. ఇలాగ మనకి జీర్ణాశయం వరకు వెళ్ళిన ఆహారము అక్కడ జీర్ణ రసాలతో, డైజెస్టివ్ జ్యూసెస్తో కలిసి అక్కడ డైజెస్టివ్ జ్యూసెస్ అన్ని కూడా ఆహారాన్ని ఇంకా బాగా జీర్ణం చేస్తాయి. ఆ తర్వాత అక్కడి నుండి ఆహారం అంటే జీర్ణాశయంలోంచి చిన్న పేగులోనికి చేరి పూర్తిగా జీర్ణమవుతుంది. జీర్ణాశయం నుంచి ఆ తర్వాత ఆహారం చిన్న పేగులోకి వెళ్తుంది. చిన్న పేగులోకి వెళ్ళిన ఆహారంలోంచి పోషకాలు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు ఇవన్నిటినీ కూడా రక్తంలోనికి శోషించుకుంటాయి చిన్న పేగులో. ఆ తర్వాత చిన్న పేగులో ఇంకా మిగిలిన జీర్ణం కాని ఆహారం ఉంటుంది కదా, ఈ జీర్ణం కాని ఆహారం అంతా కూడా పెద్ద పేగులోకి, ఈ సైడ్కి ఉంది కదా చుట్టూతా, ఈ పెద్ద పేగులోకి చేరుకుంటుంది. ఇక్కడ జీర్ణం కాని ఆహారం అంతా కూడా కొంచెం నీటితో కలిసి ఉంటుంది. జీర్ణం కాకపోయినా కూడా అందులో నీరు ఉంటుంది. ఈ పెద్ద పేగులో ఆ నీరంతా శోషించబడుతుంది. అంటే ఈ జీర్ణం కాని ఆహారంలో మిగిలిపోయిన నీరు అంతా పెద్ద పేగులో పీల్చుకుంటుంది మన శరీరం. ఆ పెద్ద పేగులో ఉండే జీర్ణం కాని ఆహారం ఇంకా పాయువు ద్వారా
అంటే చివరి భాగం ద్వారా వాయు ద్వారా బయటకు విసర్జించబడుతుంది. మనకి మలద్వారం ద్వారా ఈ మలం అనేది పూర్తిగా ఇంకా బయటకు విసర్జించబడుతుంది. దిస్ ప్రాసెస్ ఆఫ్ కన్వర్షన్ ఆఫ్ కాంప్లెక్స్ ఫుడ్ మెటీరియల్ ఇంటూ simple and absorbable materials by the action of enzymes is called digestion. మనం తీసుకునే ఏ విధమైన సంక్లిష్ట ఆహారం అయినా సరే ఈ జీర్ణ రసాలతో మన నోటిలో ఉన్న లాలాజలంతో అలాగే పండ్ల సహాయంతో బాగా మెత్తగా నూరబడి తర్వాత జీర్ణాశయంలోకి వెళ్ళి అక్కడ ఉన్న జీర్ణ రసాలతో కలిసిపోయి బాగా ఆ ఎంజైములు జీర్ణ రసాల్లో ఉన్న ఎంజైముల వల్ల ఈ మన శరీరంలోకి తీసుకున్న ఆహారం మొత్తం బాగా జీర్ణమై ఆ తర్వాత చిన్న పేగులోకి వెళ్ళి ఆ ఎంజైముల సహాయంతో రక్తంలోనికి శోషించబడతాయి, రక్తంలోనికి పీల్చుకోబడతాయి. ఈ రక్తంలోనికి పీల్చుకునేటప్పుడు మనం తీసుకున్న ఆహారం చాలా సరళమైన పదార్థాలుగా మన శరీరం పీల్చుకోగలిగినంత సులభమైన పదార్థాలుగా మారిపోయి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. ఈ మొత్తం ప్రక్రియనే జీర్ణక్రియ అంటాం. డూ యు నో, మీకు తెలుసా? అవర్ స్మాల్ ఇంటెస్టైన్ ఈజ్ 6 meters లాంగ్. ఇట్ ఈస్ కాయిల్డ్. మన చిన్న పేగు 6 మీటర్ల పొడవు కలిగి ముడతలు పడి ఉంటుంది. దిస్ కాయిలింగ్ హెల్ప్స్ టు రిటైన్ ద ఫుడ్ అంటిల్ ద డైజెస్టెడ్ ఫుడ్ ఈజ్ అబ్జార్బ్డ్ ఇంటు ద బ్లడ్. ఇలా చిన్న పేగులో ఉన్న ఆహారం జీర్ణమై రక్తంలోకి శోషించబడేదాకా ఉండడానికి ముడతలు సహాయపడతాయి. మనం తీసుకున్న ఆహారము అది పూర్తిగా జీర్ణరసాలతో కలిసి జీర్ణమై ఉన్నా కూడా అది రక్తంలోకి శోషించబడాలి, అంటే పీల్చుకోబడాలి కదా. ఇలా పీల్చుకోబడడానికి చిన్న పేగులో ఉన్న ముడతల వల్ల సహాయం అందుతుంది. ఎందుకంటే ఈ ముడతలు ఉండటం వల్ల అలాగే చిన్న పేగు చాలా పొడవు ఉండటం వల్ల మనకి ఆహారం నిదానంగా చిన్న పేగులో ప్రయాణించి రక్తంలోకి పూర్తిగా పీల్చుకునేంత వరకు సహాయపడుతుంది. ఇఫ్ ద స్మాల్ ఇంటెస్టైన్ వాజ్ లాంగ్ లైక్ అవర్ ఫుడ్ పైప్, ఇమాజిన్ హౌ టాల్ వి వుడ్ హ్యావ్ బీన్. ఒక్కవేళ ఈ చిన్న ప్రేగ్ అనేది ముడతలు పడకుండా మన ఆహార వాహిక ఉంది కదా, ఆహార వాహిక లాగే చిన్న పేగు కూడా నిటారుగా పొడవుగా ఉందనుకోండి, అప్పుడు ఊహించుకోండి మనం ఎంత పొడవు ఉండే వాళ్ళమో. ఆ చిన్న పేగు పొడవు ఉంది అంటే దాంతోపాటు మన శరీరం కూడా పొడవుగానే ఉండాలి కదా, అంటే మనం ఎంత ఎత్తుగా ఉండగలిగే వాళ్ళమో ఊహించుకోండి. కానీ అలా ఉంటే ఆహారం సర్రున చిన్న పేగులో జారిపోయి కిందకి వచ్చేస్తుంది కదా. అందుకే చిన్న పేగు ముడతలు పడి పొడవుగా ఉంటుంది. అందువల్ల అందులో ఉన్న ఆహారం నిదానంగా ముందుకు కదిలి ఆ ఆహారం అందులోని మొత్తం శక్తిని అంతా రక్తంలోకి పీల్చుకునే వరకు సహాయపడుతుంది. వాట్ ఈజ్ మెంట్ బై డైజెషన్? జీర్ణక్రియ అనగా ఏమి? ఇప్పుడు తెలుసుకున్నారు కదా ఇంతకుముందు జీర్ణక్రియ అంటే ఏంటో. చెప్పండి, జీర్ణక్రియ అంటే ఏమిటి? రైట్. వాట్ ఆర్ ద మెయిన్ పార్ట్స్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్? జీర్ణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలు ఏవేవి? మీకు తెలిసినవి చెప్పండి. మన జీర్ణ వ్యవస్థలో ఉన్న ముఖ్యమైన భాగాలు ఏమేమి ఉన్నాయి? కరెక్ట్. డు నాట్ ఈట్ ఫుడ్ ఇన్ ఏ హరీ. మనం ఎప్పుడు కూడా ఆహారాన్ని తొందరగా తినకూడదు. హాఫ్ ఆఫ్ ద డైజెషన్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ద మౌత్. ఎందుకంటే మనం ఫాస్ట్గా తినాలని తొందరగా తినేస్తే మనం సరిగా నమలం. కానీ ఆహారం ఎప్పుడు కూడా సగం భాగం నోటిలోనే జీర్ణమవుతుంది. అంటే జీర్ణ ప్రక్రియ మొత్తంలో కూడా సగం ప్రక్రియ నోటిలోనే జరిగిపోతుంది. ఎందుకంటే నోటిలో అంత బాగా నమిలి మింగాలి. సో చూ ద ఫుడ్ స్లోలీ అండ్ ప్రాపర్లీ. కాబట్టి ఆహారం లాలాజలంతో బాగా కలిసేలాగా నెమ్మదిగా నమిలి మింగాలి. మనం ఆహారాన్ని బాగా నెమ్మదిగా నమిలి మింగాలి.
ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు డ్రింక్ వాటర్ బిఫోర్ ఈటింగ్ ఫుడ్. అలాగే మనము ఆహారం తినే ముందు కొద్దిగా నీళ్లు తాగమని సలహా ఇస్తారు. ఇట్ హెల్ప్స్ ఫర్ స్మూత్ ట్రావెల్ ఆఫ్ ఫుడ్ ఇన్ ద ఫుడ్ పైప్. డు నాట్ డ్రింక్ వాటర్ వైల్ ఈటింగ్. ఇలా ముందుగా కొద్దిగా నీళ్లు తాగడం అనే దానివల్ల మనకి ఆహార వాహికలో మనం నమిలి మింగే ఆహారం సులువుగా ప్రయాణించడానికి సహాయపడుతుంది. మనం నమిలి మింగేటప్పుడు ఈ ఆహారం అంతా ఆహార వాహికలోంచి జీర్ణాశయంలోకి సులువుగా వెళ్ళేటట్టుగా మనం ముందుగా కొన్ని నీళ్లు తీసుకుంటే ఉపయోగపడతాయి. అలాగే ఆహారం తింటున్నప్పుడు నీరు తాగకూడదు. మనం ఆహారం తింటూ ఉన్నప్పుడు మధ్యలో నీళ్లు తాగకూడదు. ఆహారం తినే ముందు మాత్రమే కొద్దిగా తీసుకోవాలి, తింటున్నప్పుడు మాత్రం తాగకూడదు. ఇక్కడ ఒక కృత్యం ఇచ్చాడు చూడండి. ఇక్కడ జీర్ణ వ్యవస్థలోని వివిధ భాగాలు ఉన్నాయి. వాటి యొక్క పనులు, అవి ఏమేం పనులు చేస్తాయి అన్నది మీరు ఇక్కడ రాయండి. సరేనా? చేశారు కదా కృత్యము. ఇప్పుడు ఒకసారి నేను చెప్తాను చూడండి. మొదట మౌత్. నోరు ఏం చేస్తుంది? టు చూ ద ఫుడ్ అండ్ మేక్ ఇట్ లైక్ పేస్ట్ బై మిక్సింగ్ విత్ సలైవా. నోరు ఆహారాన్ని బాగా నమిలి దాన్ని లాలాజలంతో మిక్స్ చేసి పేస్ట్ లాగా చేయడానికి ఉపయోగపడుతుంది. అదే కదా చేసే పని నోరు. తర్వాత ఆసోఫగస్ అంటే ఆహార వాహిక. ఇదేం చేస్తుంది? టు ట్రాన్స్ఫర్ ద ఫుడ్ ఫ్రమ్ మౌత్ టు స్టమక్. నోటి నుంచి ఆహారాన్ని స్టమక్ జీర్ణాశయంలోకి పంపించడానికి ఆహార వాహిక పనిచేస్తుంది. తర్వాత స్టమక్ ఏం చేస్తుంది? మిక్స్ ద ఫుడ్ విత్ డైజెస్టివ్ జ్యూసెస్. జీర్ణాశయంలో జీర్ణ రసాలతో ఆహారాన్ని కలుపుతుంది జీర్ణాశయం. స్మాల్ ఇంటెస్టైన్ అబ్జార్బ్ ద ఫుడ్ ఇంటు ద బ్లడ్. మన ఆహారాన్ని రక్తంలోకి అది పీల్చుకుంటుంది, చిన్న పేగు. తర్వాత లార్జ్ ఇంటెస్టైన్ పెద్ద పేగు. ఈ పెద్ద పేగు అబ్జార్బ్ ద వాటర్ ఫ్రమ్ అన్డైజెస్టెడ్ ఫుడ్. జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఆహారం ఏదైతే ఉందో ఆ జీర్ణం కాని ఆహారం నుంచి వాటర్ని పెద్ద పేగు పీల్చుకుంటుంది, లార్జ్ ఇంటెస్టైన్ పీల్చేసుకుంటుంది. రెక్టమ్, దీన్నే పురీషనాళం అంటాం. ఇది మనకి డైజెస్టివ్ సిస్టంలో చివర ఒక సంచిలాగా ఉండి ఇట్ కలెక్ట్స్ అండ్ హోల్డ్స్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్. ఇది ఒక చిన్న సైజు సంచిలాగా ఉండి మనం అన్డైజెస్టెడ్ ఫుడ్, జీర్ణం కాని ఆహారం ఏదైతే ఉందో వేస్ట్ ఆహారము, ఈ వేస్ట్ అంతటిని ఇది కలెక్ట్ చేసుకుని హోల్డ్ చేస్తుంది, అక్కడ ఉంచుకుంటుంది. తర్వాత యానస్ అంటే పాయువు, చివరిది. ఇది చివరి రంధ్రం. ఇది సెండ్స్ అవుట్ ద అన్డైజెస్టెడ్ ఫుడ్. మనకి జీర్ణం కాకుండా మిగిలిపోయిన ఈ ఆహారం ఏదైతే ఉందో ఈ ఆహారం మొత్తాన్ని సారిగా ఈ పాయువు నుంచి బయటకి విసర్జిస్తాం కదా. మలమంతా బయటకి విసర్జించేది పాయువు, యానస్. అర్థమైంది కదా మన జీర్ణ వ్యవస్థ గురించి. మన జీర్ణ వ్యవస్థలో నోటిలో మనం దంతాలు లాలాజలం సహాయంతో బాగా నమిలి ఆహారాన్ని మెత్తగా తయారు చేసుకుంటాం. తర్వాత అది ఆసఫాగస్ ఆహార వాహిక ద్వారా స్టమక్ అంటే జీర్ణాశయంలోకి చేరుతుంది. ఈ జీర్ణాశయంలోకి చేరిన ఆహారం జీర్ణ రసాల ద్వారా కలిసి బాగా ఆ కలిసిన ఆహారం మొత్తం ఈ విధంగా చిన్న పేగులోకి చేరుతుంది. ఈ చిన్న పేగు మొత్తం ముడతలు పడి చాలా పొడవుగా ఉంటుంది. ఈ ముడతల్లో ఈ ఆహారం జీర్ణ రసాలతో కలిసి ఉండడం వల్ల ఆ జీర్ణ రసాలు ఆహారంలోని పోషకాలని, విటమిన్లని, శక్తిని మొత్తాన్ని మన రక్తంలోకి పీల్చుకునేలాగా సహాయపడతాయి. ఈ మొత్తం పీల్చుకున్న తర్వాత ఈ చిన్న పేగులోంచి వచ్చిన ఆహారం పెద్ద పేగులోకి చేరుతుంది. ఈ పెద్ద పేగులోకి వచ్చిన ఆహారం ఇంకా జీర్ణం అవ్వదు, కానీ దాంట్లో కొద్దిగా నీరు ఉంటుంది. కాబట్టి ఈ పెద్ద పేగులోకి వచ్చిన ఆహారం నుంచి
ఆ జీర్ణం కాని ఆహారం నుంచి మొత్తం నీటిని ఈ పెద్ద పేగు అనేది పీల్చుకొని రక్తంలోకి పంపించేస్తుంది. ఆ తర్వాత వచ్చిన ఆ మలం అనేది ఈ రెక్టంలో స్టోర్ అయి ఉంటుంది. ఈ రెక్టంలో అక్కడ నిలవ ఉంటుంది. ఆ రెక్టంలో ఉన్న మలము మనము యానస్ ద్వారా బయటికి విసర్జిస్తాం. ఈ పాయువు ద్వారా బయటకి విసర్జిస్తాము. అర్థమైంది కదా మన జీర్ణ వ్యవస్థ. We must eat homemade food. It does not disturb our digestive system. మనము మన ఇంటిలో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి. హోమ్ మేడ్ ఫుడ్, ఇంట్లో చేసిన ఆహారాన్ని మాత్రమే తినాలి. ఇది జీర్ణ వ్యవస్థ మీద ఎలాంటి వ్యతిరేక ప్రభావాన్ని కలిగించదు. మనం ఇంట్లో చేసిన ఆహారం మన జీర్ణ వ్యవస్థ మీద ఏ విధమైన వ్యతిరేక ప్రభావం, చెడు ప్రభావం అనేది ఉండదు. Do not eat junk foods and outside foods as it is unhealthy. మనం బజార్లో దొరికే జంక్ ఫుడ్ని, గోబీ రైస్, ఎగ్ రైస్, పానీపూరీలు ఇట్లాంటివన్నీ కూడా మనం తినకూడదు. ఇవి ఆరోగ్యానికి మంచిది కాదు. మనకు బయట దొరికే జంక్ ఫుడ్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఇంట్లో తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే, అందులో కూడా మనం రకరకాల కూరగాయలు, పండ్లు ఎక్కువగా ఉండేటట్టు తినాలి. ఆ విధంగానే మనకి జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉండి అది మన శరీరానికి చాలా శక్తిని అందిస్తుంది. థింక్ అండ్ డిస్కస్. ఆలోచించి మాట్లాడండి. వీ కెన్ లివ్ ఫర్ ఎ డే వితౌట్ ఫుడ్. మీరు ఎప్పుడైనా ఆహారం లేకుండా ఒక రోజంతా ఉన్నారా? ఉండాలి అనుకుంటే మనం రోజంతా ఆహారం లేకుండా ఉండగలం కదా. ఒక రోజంతా కూడా ఆహారం లేకపోయినా కూడా మనం ఉండగలం. కానీ బట్ వీ కెనాట్ లివ్ ఈవెన్ ఫర్ ఫ్యూ మినిట్స్ వితౌట్ ఎయిర్. వై? అని మనం గాలి పీల్చకుండా కొన్ని సెకండ్లు కూడా ఉండలేం. ఎందుకు? ముక్కు నోరు మూసుకొని మీరు గాలి పీల్చకుండా ఎంతసేపు ఉండగలరో ఎప్పుడైనా ట్రై చేశారా? మహా అయితే 1 నిమిషం. ఎంత కష్టపడి ఉన్నా కూడా 1 నిమిషం ఉండగలరు. ఇంకా ఎక్కువ బాగా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే 2 నిమిషాలు ఉండగలరు కదా. పిల్లలైతే, పెద్దవాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువగానే ఉండగలరు. కానీ అంతకన్నా మించి ఎక్కువసేపు మనం ఉండలేం. ఎందుకు? ఆహారం తినకపోయినా ఓ రోజంతా ఉండగలం, కానీ గాలి పీల్చకుండా కొద్దిసేపు కూడా ఉండలేం. ఎందుకు? రెస్పిరేటరీ సిస్టమ్, శ్వాస వ్యవస్థ. We need energy to work. Where does it come from? మనము పనులు చేయాలంటే మనకి ఒంట్లో శక్తి కావాలి. కానీ ఈ శక్తి ఎక్కడి నుంచి వస్తుందో మీకు తెలుసా? మన ఒంట్లోకి శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? We need air to live. మనం జీవించడానికి మనకి గాలి అవసరం. While working, playing, sleeping, we are involuntarily breathing air. This is called respiration. మనము పని చేసేటప్పుడు, ఆటలాడేటప్పుడు, నిద్రపోయేటప్పుడు మనకు తెలియకుండానే మనము నిరంతరం గాలిని పీల్చుకొని వదిలిపెడుతూ ఉంటాం కదా. మనం అసలు గాలి పీల్చుకోవాలని అనుకోకుండానే పీల్చుకుంటూ ఉంటాం, వదులుతూ ఉంటాం. దీనినే శ్వాసక్రియ అంటారు. ఇది ఆటోమేటిక్గా జరిగే ప్రక్రియ మన శరీరంలో. ఆటోమేటిక్గానే మనం అనుకోకుండానే, మనం పీల్చుకోవాలని అనుకోకుండానే మనము గాలిని పీల్చుకొని వదులుతూ ఉంటాం. దీనిని శ్వాసక్రియ, రెస్పిరేషన్ అంటాం. వి బ్రీత్ ఇన్ అంటే ఇన్హేల్, లోపలికి పీల్చుకోవడాన్ని ఇన్హేల్ అంటాం. వి బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్, బయటికి వదలడం, ఎక్స్హేల్ అంటాం. బ్రీత్ అవుట్, బయటికి వదలడం. విత్ ద హెల్ప్ ఆఫ్ అవర్ రెస్పిరేటరీ ఆర్గాన్స్. మనము శ్వాస వ్యవస్థలోని భాగాలు మనం గాలిని పీల్చడానికి అంటే లోపలికి పీల్చుకోవడాన్ని ఉచ్ఛ్వాసం, ఇంగ్లీష్లో ఇన్హేల్ అంటాం. అలాగే గాలిని బయటకు వదిలిపెట్టడానికి దీన్నే తెలుగులో నిశ్వాసం, ఇంగ్లీష్లో అయితే ఎక్స్హేల్ అంటాం. దీనికి
మన శ్వాస వ్యవస్థలోని భాగాలు ఉపయోగపడతాయి. ఇలా లోపలికి పీల్చుకోవడానికి, బయటకు వదలడానికి. ద రెస్పిరేటరీ సిస్టమ్ కన్సిస్ట్స్ ఆఫ్ ద నోస్, ద విండ్ పైప్ అండ్ ద లంగ్స్. మనకి ఈ శ్వాస వ్యవస్థలో ముక్కు, గాలిగొట్టము, ఊపిరితిత్తులు మన శ్వాస వ్యవస్థలో ఉన్న భాగాలు. ముక్కు, తర్వాత గాలిగొట్టము, ఆ తర్వాత ఈ ఊపిరితిత్తులు మనకి శ్వాస వ్యవస్థలో ఉన్న వివిధ భాగాలు. We breathe in air through the nose. It passes through the windpipe and reach the lungs. మనము గాలిని ఎలా పీల్చుకుంటాము? ముక్కుతో గాలి పీల్చుకుంటాం కదా. ఈ గాలి గొట్టం ద్వారా మనకి ఆహారాన్ని వెళ్ళడానికి ఆహార గొట్టం ఎలాగైతే ఉందో ఆహార వాహిక, అలాగే గాలి వెళ్ళడానికి గాలి గొట్టం కూడా ఉంది. ఈ గాలి గొట్టం ద్వారా మనకి ఈ గాలి మనం ముక్కు నుంచి పీల్చుకున్న గాలి ఊపిరితిత్తులకి, ఈ రెండు ఊపిరితిత్తులు ఉంటాయి కదా అటువైపు ఇటువైపు, ఊపిరితిత్తులకి చేరుతుంది. The lungs are a pair of sponge-like structures which get filled with the air we breathe in. ఈ లంగ్స్, ఊపిరితిత్తులు అనేవి ఎలా ఉంటాయంటే స్పాంజ్ ఎలాగైతే మొత్తం లోపలంతా లొత్తలాగా డోలులాగా ఉంటాయి కదా, లోపలంతా ఏముండదు కదా స్పాంజ్లో, ఊపిరితిత్తుల్లో కూడా అలాగే మొత్తం లోపలంతా గాలి లొత్తలు ఉంటాయి. ఇలా స్పాంజ్ లాంటి ఆకృతిలో ఉరహ్ కుహరంలో ఉంటాయి. ఈ భాగాన్ని ఉరహ్ కుహరం అంటామని ఇంతకుముందు భాగాల్లో నేర్చుకున్నాం కదా మనము. చెస్ట్ భాగాన్ని ఈ ఉరహ్ కుహరంలో ఈ స్పాంజ్ లాంటి ఆకృతిలో ఊపిరితిత్తులు ఉంటాయి. ఇవి మనం పీల్చే గాలితో నింపబడి ఉంటాయి. మనం గాలి పీల్చుకున్నప్పుడు ఈ ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళి అవి నిండుతాయి. ద ఎయిర్ వి బ్రీత్ ఇన్ కంటైన్స్ ఆక్సిజన్. మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుందని మీకు ఆల్రెడీ తెలుసు కదా. మనం పీల్చే గాలిలో రకరకాల వాయువులు, ఆక్సిజను, కార్బన్ డైఆక్సైడ్, నైట్రోజను, ఇలాంటి రకరకాల వాయువులు ఉంటాయని తెలుసు కదా. ఇందులో ఆక్సిజన్ కూడా ఉంటుంది. The oxygen breaks the food material present in the cells and releases the energy. మనం ఊపిరితిత్తుల్లోకి పీల్చుకున్నప్పుడు ఆ గాలిలో ఉన్న ఆక్సిజన్ మన రక్తంలోకి కలుస్తుంది. ఈ రక్తంలోకి కలిసిన ఆక్సిజన్ మనకి ఇంతకుముందు డైజెస్టివ్ సిస్టంలో నేర్చుకున్నాం కదా. మనం ఆహారం తీసుకున్నప్పుడు జీర్ణమైన ఆహారం చిన్న పేగులో రక్తంలోకి కలుస్తుంది కదా. ఇప్పుడు ఈ రక్తంలో ఉన్న ఈ ఆహారం అంతా కూడా ఈ ఆక్సిజన్ కణాలలో, మన శరీరంలోని రకరకాల కణాలలో ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేయడానికి, ఆహార పదార్థాలను విడగొట్టి దాని నుంచి శక్తిని విడుదల చేయడానికి, ఆహార పదార్థాలను విచ్ఛిన్నం చేసి అంటే విడగొట్టి ఆ ఆహారంలోని శక్తిని విడుదల చేయడానికి మనకి ఆక్సిజన్ అనేది అవసరం. ఈ ఆక్సిజన్ని మనము ఊపిరితిత్తుల ద్వారా గాలిలోంచి పీల్చుకొని రక్తంలోకి వదులుతున్నాం, రక్తంలోకి పంపిస్తున్నాం. ఈ రక్తంలోకి వెళ్ళిన ఆక్సిజన్ అదే రక్తంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ కణాలలో కలిసి ఆ కణాలలో ఆక్సిజన్ వల్ల ఆహారంలో ఉన్న పదార్థాలన్నీ కూడా విభజించబడి శక్తి విడుదలవుతుంది. లంగ్స్, ఊపిరితిత్తులు. డ్యూరింగ్ ఇన్స్పిరేషన్ అంటే ఇన్హలేషన్ ద లంగ్స్ ఎన్లార్జ్. మనము ఊపిరి తీసుకున్న సమయంలో, ఉచ్ఛ్వాస అంటే ఊపిరి తీసుకున్న సమయంలో ఊపిరితిత్తులు వ్యాకోచిస్తాయి. వ్యాకోచించడం అంటే పెద్దగా అవ్వడం. మనకి ఊపిరితిత్తులు లోపలికి గాలి పీల్చుకున్నప్పుడు ఈ విధంగా పెద్దగా వ్యాకోచిస్తాయి. ఇక్కడ బ్లూ కలర్ లో ఉన్న చిత్రం కనిపిస్తుంది కదా. మనం ఊపిరితిత్తుల్లోకి గాలి పీల్చుకున్నప్పుడు అవి ఇలా వ్యాకోచించి పెద్దగా అవుతాయి. డ్యూరింగ్ ఎక్స్పిరేషన్ అంటే ఎక్స్హలేషన్ ద లంగ్స్ కన్స్ట్రిక్ట్. నిశ్వాస సమయంలో అంటే ఊపిరిని బయటికి వదులుతున్న సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి. ఊపిరితిత్తులు ఇక్కడ పర్పుల్ కలర్ లో ఉంది కదా చిత్రం, ఆ చిత్రంలో చూడండి
ఎక్స్హలేషన్ ఊపిరిని బయటకు వదులుతున్నప్పుడు. నిశ్వాస సమయంలో ఊపిరితిత్తులు సంకోచిస్తాయి, ముడుచుకుంటాయి. ద ఇన్హేల్డ్ ఎయిర్ హ్యాస్ ఆక్సిజన్. ఇట్ goes into the lungs where it mixes with blood. మనం ఉచ్ఛ్వాస చేసినప్పుడు గాలిని లోపలికి పీల్చుకున్నప్పుడు మనం పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంటుంది. ఈ ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి అక్కడ రక్తంతో కలిసి కణాలను చేరి శక్తిని విడుదల చేస్తుంది. ఇట్ రీచెస్ ద సెల్స్ అండ్ రిలీజెస్ ద ఎనర్జీ. రక్తంలో కలిసిన ఆక్సిజన్ కణాల వరకు చేరి అక్కడ శక్తిని విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. ద ప్రొడ్యూస్డ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ వేపర్ ఈజ్ ఎక్సేల్డ్ బై ద ప్రాసెస్ కాల్డ్ ఎక్స్పిరేషన్. మనకి ఇప్పుడు రక్తంలోకి ఆక్సిజన్ చేరింది కదా, ఈ ఆక్సిజన్ కణాల వరకు వెళ్ళి అక్కడ మనకి రక్తంలో ఉన్న ఆహార పదార్థాన్ని విచ్ఛిన్నం చేసి శక్తిని విడుదల చేయడానికి ఉపయోగపడుతుంది. ఇలా ఆ చర్య జరుగుతున్నప్పుడు ఆహారాన్ని ఆక్సిజన్ విచ్ఛిన్నం చేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అనే వాయువు తయారవుతుంది. ఆక్సిజన్ ఆ ప్రక్రియ చేస్తున్నప్పుడు కార్బన్ డైఆక్సైడ్ అయిన వాయువు తయారవుతుంది. ఇలా తయారైన వాయువు మళ్ళీ అదే రక్తం నుండే మళ్ళీ ఊపిరితిత్తుల వరకు వచ్చి ఊపిరితిత్తుల్లో ఈ కార్బన్ డైఆక్సైడ్ బయటకు వచ్చేస్తుంది రక్తంలోంచి. ఊపిరితిత్తులో గాలి పీల్చుకున్నప్పుడు గాలిలోని ఆక్సిజన్ రక్తంలోకి వెళ్తుంది. రక్తంలోకి వెళ్ళి ఆ ఆక్సిజన్ కణాల దగ్గర దాని పని చేస్తుంది. అక్కడ తయారైన కార్బన్ డైఆక్సైడ్ అదే రక్తంలోంచి బయటకు వచ్చి మళ్ళీ ఊపిరితిత్తుల్లోకి వచ్చి ఊపిరితిత్తుల్లో ఈ రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ అలాగే నీటి ఆవిరి, మన రక్తంలో ఉన్న నీటి ఆవిరి కొద్దిగా ఊపిరితిత్తుల నుండి బయటకు వస్తుంది. ఊపిరితిత్తుల్లో గాలిలోని ఆక్సిజన్ పీల్చుకొని రక్తంలోకి పంపిస్తుంది. అలాగే రక్తంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ బయటకు పీల్చుకొని ఊపిరితిత్తుల్లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ నీటి ఆవిరి మొత్తం బయటకు వచ్చేస్తుంది మనం నిశ్వాస అంటే గాలి బయటకు వదిలినప్పుడు. దీన్నే ఎక్స్పైరేషన్ నిశ్వాసం అంటాం. వాట్ ఈజ్ ఇన్స్పిరేషన్? ఉచ్ఛ్వాసం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఎక్స్పైరేషన్? నిశ్వాసం అంటే ఏంటి? మీకు ఇప్పుడు తెలుసే కదా, నిశ్వాసం ఉచ్ఛ్వాసం అంటే ఏంటో. చెప్పండి ఏంటేంటో అవి. రైట్. ఇప్పుడు మనము ఒక ప్రయోగం చేద్దాం. ప్రిపేర్ ఏ వర్కింగ్ మోడల్ ఆఫ్ ద లంగ్స్ యాజ్ షోన్ ఇన్ ద పిక్చర్. ఈ చిత్రంలో చూస్తున్నారు కదా, ఒక బాటిల్లో బెలూన్స్ ఉన్నాయి కదా. ఈ చిత్రంలో చూపినట్టుగా మనము వర్కింగ్ మోడల్, ఊపిరితిత్తులు ఎలా పనిచేస్తాయో ఆ విధంగా ఒక మోడల్ నమూనాని మనం తయారు చేద్దాం. నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ లంగ్స్ మోడల్ ఎలా తయారు చేయాలో సంబంధించిన వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూస్తూ మీరు ఈ ప్రయోగాన్ని చేయండి, సరేనా?